నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. गुरुपादमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् गुरुमङ्गलम् गुरुपादमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् गुरुमङ्गलम् गुरुपादमङ्गलम्। श्री दत्तात्रेय महाराज की जय, श्रीपाद श्री वल्लभ स्वामी की जय, नरसिंह सरस्वती स्वामी की जय, अक्कलकोट समर्थ स्वामी की जय, माणिक्य प्रभु स्वामी की जय, साईनाथ महाराज की जय, अवधूत चिंतन श्री गुरुदेव दत्त। అవ్వాలి, మా సంకల్పాలు నెరవేరాలి, మా కోరికలు తీరాలి, మా సమస్యలు తీరాలి అని నమస్కారం చేసుకున్నాము. గురు పాదాలకు మించింది ఏమీ లేదు, దత్త నామానికి మించింది ఏమీ లేదు ఈ భూమండలంలో. చింతామణి గురుపాదు దుర్లభ ఇది ఎవరిది? మర్చిపోతా అక్కడ నిల్చుందామంట. ఒకసారి వినండి అమ్మా అందరు కూడా. మనందరం కూడా ప్రతిరోజు ఇంట్లోనే ఉంటాము, ఇంట్లోనే తింటాము, ఇంట్లోనే పడుకుంటాం. ఒక చోటకి వెళ్తున్నాము, ఒక చోటకి వెళ్తున్నాము, కలిసి అందరూ ప్రయాణం చేస్తున్నాము అంటే, ఒక క్షేత్రానికి వెళ్తున్నాము అంటే అది స్వామి మనకి ఇస్తున్న అనుగ్రహం. ఎంతో మంది కోటాన కోట ప్రజల్లో మనం ఒక చోటికి వెళ్ళాలన్నా, ఒక ద్వారస జ్యోతిర్లింగానికి వెళ్ళాలన్నా, ఒక దత్త క్షేత్రానికి వెళ్ళాలన్నా, ఒక అష్టాదశ పీఠానికి వెళ్ళాలన్నా స్వామివారు మనల్ని పిలవాలి. మనం ఎంత వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేము. అయితే మనకు అన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. పంచభాష ప్రమాణం మనకి నచ్చి వండుకుంటుంటాం. ఇలా దత్త క్షేత్రానికి దత్త యాత్రలకు వెళ్ళినప్పుడు దత్త పరీక్షలు తప్పకుండా ఉంటాయి. మీ ఓపిక సహనాన్ని స్వామివారు పరీక్షిస్తారు. అంటే ఈవిడ ఏదో చెప్తుంది అని కాదు. ఏమిటి అని అంటే, నిజంగా వీళ్ళకి ఓపిక ఉందా లేదా, నా మీద భక్తితో వస్తున్నారా, ప్రపంచక సుఖాల మీద వ్యామోహంతో వస్తున్నారా అని అంటే, చీఫ్ ఏంటి తిండి అని కూడా అనుకుంటుంది, చీఫ్ ఏంటి వస్తుంది అని కూడా అనుకుంటుంది. దాన్ని ఒక పరీక్షగా భావించి దాన్ని దాటుతున్నాం మేము, ఇదంతా స్వామి చూపిస్తున్నారంటే ఇక్కడ ఏదో నేర్చుకుంటున్నాము అని అనుకోవాలి. మనం దానికి అందరూ సమ్మతమైన మనం వెళ్తున్నది ఆధ్యాత్మిక యాత్ర. అందరు కూడా ఒక దత్త కుటుంబం లాగా స్నేహంగా ఉన్నారు. ఒకరికొకరు పరిచయం లేదు. ఇక్కడ కలిసారు, మీరు ఎవరో తెలియదు. అరవింద్ అలాగే కలిసింది, అలాగే ఉమా గారు అలాగే కలిశారు. వీళ్ళందరూ కూడా నన్ను వదలట్లేదు. మీ ప్రతి యాత్రలో నేను ఉంటాను అన్నారు. లటగారు రమ్మంటారో వద్దంటారో అని కూడా అడుగుతున్నారు. అంటే ఆ గురించి లటగారు అస్సలు వద్దంటారు, ఇంకెక్కువగా రమ్మంటారు. అంటే
అంటే ఆ బంధం అలా ఏర్పడాలి. మనం ఎప్పుడో పూర్వజన్మలో కలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఇలా కలుసుకుంటున్నాము అది మాత్రం సత్యం. ఎందుకంటే ఆ జన్మలో కలుసుకోలేదు, ఈ జన్మలో ఎవరు కలవము. మీ అందరు కూడా ఈ యాత్ర సఫలీకృతం అవ్వాలి, మీరు అనుకున్నవన్నీ కూడా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి అక్కడ పఠించి ధైర్యంగా మీ అందరూ కూడా గురుచరిత్ర పుస్తకాలు నా చెప్పి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇక మా యాత్ర మొదలు కాబోతుంది. నర్సోబావాడి దత్తక్షేత్రానికి వెళ్ళబోతున్నాము. చాలా చాలా అద్భుతమైన క్షేత్రం నర్సోబావాడి. ఇక నర్సోబావాడి తర్వాత కొల్హాపూర్ కూడా వెళ్ళటం జరుగుతుంది. అందరూ వచ్చేసారు. ముందుగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ దత్తపాదుకులు దర్శనం చేయించాం. ఇప్పుడు గురుచరిత్ర పుస్తకాలు ఇచ్చి ఆ తర్వాత సిద్ధమంగళ స్తోత్రం పఠించి బయలుదేరుతాం. ముందుగా వీళ్ళకి ఈ యాత్రకి రావటం ఎలా అనిపిస్తుందో అనుష నువ్వు చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 2020 నుంచి పోదామని అనుకుంటున్నాను, బట్ స్వామి ఈరోజు కరుణించారు. సో లతా మేడం దయతో వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఆధ్యాత్మికంలో ఆల్రెడీ ఉన్నావు కదమ్మా, ఎందులో ఉన్నావు? ఆధ్యాత్మికంగా ఉన్నాను. అంటే ఇస్కాన్లో ఉన్నావా, ఎందులో ఉన్నావు? కంచి కామకోటి పీఠంలో సేవ చేస్తుంటాను. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము, వాళ్ళకు కూడా చేస్తాను. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో. కృష్ణుడు దత్తుడు వేరు కాదు కాబట్టి దత్తుడు ని కూడా పట్టుకున్నావు. వీళ్ళందరూ ఒకటే విష్ణు స్వరూపాలు. పూర్ణ గురు రూపము దత్తాత్రేయ స్వామి, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ కూడా విష్ణు అవతారాలే కాబట్టి వీళ్ళందరికీ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి అలా తెలుసుకొని దత్తక్షేత్రాలు అసలు పూర్ణ గురువుని పట్టుకుందనమాట. ఇంకా మీరు చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు పద్మ, మాది దిల్షు నగర్ అండి. మాది నర్సోబావాడి పోవాలని చాలా కోరిక. నాకు 2 months కిందనే కొల్లాపూర్ పోయాను. నర్సోబావాడి మిస్ అయ్యాను. నేను మేడం గారి వీడియో చూశాను, ఆతృతతో మా ఆయన అడిగాను, ఆయన ఒప్పుకున్నారు. మా సిస్టర్కి చెప్పాను, ఆవిడ ఒప్పుకుంది. అందుకే లలిత మేడం గారితో పోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీ గురుదత్త. చాలా సంతోషం. నాతో పాటు ఇంకొక యాక్టివ్ మెంబర్ ఉమ్మగారు ఉన్నారు. ఆవిడ అసలు ఏ యాత్రలోనైనా ఇలా కామ్గా కనబడతారండి, అంతే. ఆవిడలో ఉండే ఉత్సాహం, ఎనర్జీ ఎక్కడా ఉండదు. మీకు ప్రతి యాత్రకు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుందో చెప్పండి 2 ముక్కల్లో. చాలా బాగుంటుంది. చాలా నిజం చెప్పాలంటే భగవద్ దర్శనం చేయిస్తున్నారు. మీకు ముఖ్యంగా పుణ్యఫలం చాలా మీకు ఎక్కువ వస్తుంది. నాకు వస్తుంది అంటారా? నిజమే కదా, 10 మందిని తీసుకెళ్తే అది వేరు కదండి. నేను భగవద్ దర్శనం కోసం వస్తున్నా, నిజంగా చెప్తున్నా. వచ్చినప్పుడు ప్రతి యాత్రలోని మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. చాలా మంచి అనుభూతి. మొన్న అరుణాచలంలో మా అందరికంట ఫస్ట్ ఉన్నది ఈవిడే. ఎంత అద్భుతంగా నడిచారంటే అసలు చెప్పలేను. ఆ గిరి ప్రదక్షిణ అందరికంటా ముందు బాగా జరిగింది. అరుణాచలంలో కూడా, రమణాశ్రమంలో కూడా మెడిటేషన్ చాలా బాగా జరిగింది. చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. చాలా సంతోషం అండి. మీరందరూ షేర్ చేసుకున్నాను కూడా. కానీ నేను ప్రోయాక్టివ్ కాదంతే. అంతేనా? కానీ చక్కగా మాట్లాడారు. ఇప్పుడు రండి అమ్మా, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నా పేరు రాజలక్ష్మి మేడం. ఈ కన్నా శాంతివనం దగ్గర నుండి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం గారితో ఇట్లా జర్నీ చేసి వెళ్ళడము. ఇంకా అన్ని చోట్లకి వెళ్ళాలి మేడం గారితో. ఇది నేను ఫస్ట్ టైం రావడం. అవునా? థ్యాంక్ యూ మేడం. ఇంకా అన్ని చోట్లకి రావాలి మీతో పాటు. తప్పకుండా తప్పకుండా అమ్మా, అన్ని చోట్లకు కూడా వద్దు కానీ ఇలా ఒక మంచి టీమ్ ఫామ్ అయితే, ఎప్పుడైతే పాజిటివ్ గా మనం ఆలోచించి వెళ్తామో, వెళ్ళే ప్రతి అడుగు, వేసే ప్రతి అడుగులో కూడా దైవ భక్తిని చూసుకుంటూ వెళ్తే గనక ఇలాగే మళ్ళీ మళ్ళీ యాత్రలు చేయాలనిపిస్తూ ఉంటుంది. దాన్నే మీరు గుర్తించాలి, ఆ ఆధ్యాత్మిక శక్తినే గుర్తించి ముందుకు నడవాలి. మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు కలగాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు పుస్తకాలు ఇచ్చి సిద్ధమంగళ స్తోత్రం పఠించి మేము బయలుదేరుతాం.
ఎందుకంటే మీరు ఆ మా భావం తెలుస్తుంది అందుకే ఏమీ ఉండదు చక్కగా పరీక్ష మొదలైంది ఏం కాదు పరీక్ష మొదలైంది సరేనా రాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళా స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.